రాష్ట్ర ప్రభుత్వం విమోచన వేడుకలు నిర్వహించకపోవడం దురదృష్టకరమని అన్నారు మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్. గత ప్రభుత్వం కూడా ఇలానే చేసిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ తల్లిని అవమానపరుస్తున్నాయని విమర్శించారు. అఖండ భారత్లో ఉన్న సంస్థానాలన్నీ భారత్లో విలీనం చేసేందుకు ఒకే చెప్పాయని, కేవలం 3 సంస్థానాలు మాత్రమే ముందుకు రాలేదన్నారు. పటేల్ ఆపరేషన్ పోలో నిర్వహించి భారత్లో విలీనం చేశారని, కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా విమోచన వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇది మతపరమైన అంశం కాదని, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఐక్యతా దినోత్సవం అంటారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని విలీన దినోత్సవం అన్నారు. ఇక కొత్తగా రేవంత్ రెడ్డి గారికి దీన్ని ఏదో ప్రజాపాలన దినోత్సవం. ఎంత దురదృష్టం అంటే వీళ్ళది ఎట్లదంటే వాగు దాకట్టే వరకు ఓడమల్లన్న, వాగు దాటినాక బోడమల్లన్నట్లు ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ వేలాది మంది తెలంగాణ అమరవీరులని కించపరుస్తున్నటువంటి రాజకీయ ఓటు బ్యాంకు సంకర జాతి పార్టీలు ఈ 2 పార్టీలు.